చెప్తా మీకు అన్నీ. హై వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్స్ అట్ 12 noon. డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే నిఫ్టీ 34 పాయింట్స్ పాజిటివ్గా 11,632 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 79 పాయింట్స్ పాజిటివ్గా 38,764 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 43 పాయింట్స్ పాజిటివ్గా 29,948 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్లో చూసుకున్నట్టయితే సిప్లా ఇంకా నిఫ్టీ టాప్ గెయినర్గా కొనసాగడం చూస్తున్నాం. 3% పైగా, అల్ట్రాటెక్ సిమెంట్ 1.5% పైగా ట్రేడ్ అవగా బజాజ్ ఫైనాన్స్ 1.58%, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐషియా మోటార్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే ఒక 1.5% పైగా అప్ ట్రెండ్లో మూవ్ అవుతున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్లోకి వెళ్ళినట్టయితే ఎస్బీఐ టాప్ లూజర్గా ట్రేడ్ అవడం చూస్తున్నాం 1.5% వరకు డౌన్ సైడ్తో. టాటా మోటార్స్ 1% పైగా డౌన్ సైడ్లో మూవ్ అవగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 1%, బ్రిటానియా 1% అండ్ హెచ్యుఎల్ 0.5% పైగా డౌన్ సైడ్లో మూవ్ అవుతోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది కొనసాగడం మనం చూస్తున్నాము. అడ్వాన్సెస్ స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి కంపేర్ టు డిక్లైన్సెస్. ప్రస్తుతం చూసినట్టయితే 1069గా అడ్వాన్సెస్ ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 606గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే కొంత బ్యాంక్స్లో కనుక చూస్తే ఎస్ బ్యాంక్ ఒకటి కొంత టెక్నికలీ స్ట్రాంగ్గా కనిపిస్తోంది. అండ్ టైటాన్ కంపెనీ లాంటి స్టాక్స్లో లాస్ట్ 2 డేస్గా ఏదైతే అప్మూవ్ చూస్తున్నామో అది కొంత కంటిన్యూ అవ్వడం చూస్తున్నాము. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక వెళ్ళినట్టయితే టొరెంట్ ఫార్మా 2%, జిఎంఆర్ ఇన్ఫ్రా 1.5%, కోల్గేట్ 1.28%, కంటైనర్ కార్ప్, హెవెల్స్ ఇండియా ఒక 1% వరకు డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూసినట్టయితే ఎంఎస్ఆర్ ఇండియా 7.5%, మంగళం డ్రగ్స్ 3.20%, డిఎఫ్ఎం ఫుడ్స్ 3%, లైకా ల్యాబ్స్ అండ్ వెల్స్పన్ కార్ప్ లాంటి స్టాక్స్ ఒక 2% వరకు డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మిడ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు చెడస్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. హై శేషు గారు. హలో అండి. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు డేని కనుక చూసుకున్నట్టయితే కొంత హయ్యర్ సైడ్లో మార్కెట్స్ ప్రారంభించినప్పటికీ ఆ హయ్యర్ లెవెల్స్ని సస్టైన్ చేసుకోలేక హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్షన్ అనేది రావడం చూసాం. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంత హైస్ నుండి డేస్ లోస్ని కూడా టచ్ చేయడం మనం చూసాము. బట్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే లోయర్ లెవెల్స్ నుంచి అగైన్ ఒక ఫ్యూ పాయింట్స్ రికవరీ అనేది కనిపిస్తోంది. కొంత వాలటాలిటీ అనేది మార్కెట్స్లో మనం చూస్తున్నాం అనుకోవచ్చు. సో మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని మీరు చూస్తున్నారు? మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కానీ చూసుకుంటే ట్రెండ్ మనకి చాలా వరకు కన్సాలిడేషన్ ఉంది. కొంత హై నుంచి మార్కెట్ మనకి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది హయ్యర్ లెవెల్స్లో వచ్చింది కొన్ని కౌంటర్స్లో. మళ్ళీ లోయర్ లెవెల్స్లో అట్ ద సేమ్ టైం మళ్ళీ కొంత బయింగ్ అనేది కూడా మనం చూస్తున్నాము. అంటే ఓవరాల్గా ఇప్పుడున్న ట్రెండ్ని మనం కన్సాలిడేషన్ ట్రెండ్గా మనం చెప్పవచ్చు. లాస్ట్ ఒక 3-4 ట్రేడింగ్ సెషన్లో ఆర్ 5 ట్రేడింగ్ సెషన్స్ అనుకోవచ్చు. కొంచెం హయ్యర్ లెవెల్స్లో కొంత హైకి ఫామ్ అయినప్పుడల్లా కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం చూస్తున్నాము. సో ఇక్కడ లాస్ట్ 2 డేస్ నుంచి కూడా మనం చెప్తున్నాము హయ్యర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఈవెన్ నిన్నటి రోజు ఇదే షోలో కూడా చెప్పడం జరిగింది. ఇన్ని రోజులు మనం హోల్డ్ చేయమని చెప్పాము. బట్ ఇక్కడ ఈ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది తీసుకోమని చెప్తాను. ఇక్కడ నుంచి మార్కెట్ నేను అనుకోవడము కొంచెం చిన్న డిప్ లాంటిది కూడా స్టాక్ స్పెసిఫిక్ రావచ్చు, ఆర్ ఇండెక్స్ పరంగా కూడా కొంత డిప్ అనేది రావచ్చు. బ్యాంక్స్ కూడా చాలా వరకు మనకి ఒక ర్యాలీ అనేది ఎప్పుడు లేని విధంగా ఉన్న ఒక డ్రీమ్ ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ ఒక 2 monthsగా చూసాము. అది దానికి కూడా కొంచెం బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. అట్లనే బాగా క్రాష్ అయిపోతుందని చెప్పను. చిన్నపాటి కరెక్షన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా కరెంట్ లెవెల్స్ నుంచి ఉండొచ్చు. ఇక ఈరోజు విషయానికి వస్తే బాగా పెరిగిన స్టాక్స్లో కానీ చూసుకుంటే సిప్లా ఒకటి టాప్ గెయినర్గా నిఫ్టీలో ఉంది. యాక్చువల్గా నిన్న మనం సిప్లాని రికమెండ్ చేయడం జరిగింది, బట్ నిన్న పెరగలేదు. ఈరోజు టాప్ గెయినర్గా సిప్లా ఉంది. తర్వాత బజాజ్ ఫైనాన్స్ అనేది 1.5% గెయిన్స్లో ఉంది. తర్వాత విప్రో, ఇన్ఫోసిస్లు ఈరోజు మనకు కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. కొంచెం ఐటీ కంపెనీస్ పరంగా పాజిటివ్ ట్రెండ్ అనేది ఈరోజు ఉంది. మరోవైపు వీక్ అయిన స్టాక్లో ఎస్బీఐ టాప్ లూజర్గా ఈరోజు ఉంది. తర్వాత ఫాలోడ్ బై టాటా మోటార్స్ అని చెప్పొచ్చు. తర్వాత మిగతా అదర్ స్టాక్స్లో మనకి అంటే ఓవరాల్గా మిగతా మార్కెట్ కానీ చూసుకుంటే ఓవరాల్ బ్రెడ్త్ కానీ చూసుకుంటే పాజిటివ్గా ఉంది. అది ఒక పాజిటివ్ అంశం అని చెప్పచ్చు. ఓవరాల్గా నిఫ్టీ ఇక్కడ నుంచి కన్సాలిడేషన్లోనే కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. నెక్స్ట్ వీక్ నుంచి మనకి రిజల్ట్ స్టార్ట్ అవుతాయి. తర్వాత 14th అంటే ఇనిషియల్గా మనకి చిన్న కంపెనీస్ ఉన్నాయి. తర్వాత 14th అనుకుంటాను టీసీఎస్ ఉంది. తర్వాత ఐటీ కంపెనీస్ ఫస్ట్ ఇనిషియల్గా వస్తాయి. దాని తగ్గట్టుగా కొంచెం మూవ్స్ అనేది ఉంటాయండి. అంటే ఐటీ కంపెనీస్ రిజల్ట్తో పాటు కొన్ని కంపెనీస్ రిజల్ట్ కూడా మార్కెట్పై ప్రభావం చేసే అంశాలుగా నెక్స్ట్ రానున్న రోజుల్లో మార్కెట్ దాని తగ్గట్టుగా మూవ్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం మార్కెట్ కన్సాలిడేషన్లో కొనసాగే అవకాశం ఉంది.
ఓకే శశికర్, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే బ్రిటానియా ఈరోజు వీక్గా చేయడం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ స్టాక్లో ఒక డిప్ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే దీనికి టెక్నికల్ ట్రెండ్ అనేది ఎలా ఉందంటారు? అండ్ ఈ లెవెల్ నుంచి కనుక చూస్తే ఇది మరికొంత కరెక్షన్ అనేది రావచ్చు అంటారా ఇందులో? చూడండి, ఎఫ్ఎంసీజీ కొంచెం వీక్గానే ఉండొచ్చు అండి. ఇప్పుడు ఇమీడియట్గా ఎఫ్ఎంసీజీలో గో అండ్ బై అనే స్ట్రాటజీ అవసరం లేదు. ఎఫ్ఎంసీజీలో కూల్గా బై చేసుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు మనకి లాస్ట్ 2 days బ్యాక్ వచ్చిన న్యూస్ ఏదైతే ఉందో, మాన్సూన్ బాగా ఉండకపోవచ్చు అనే ఒక ప్రైవేట్ ఏజెన్సీది, అది కొంచెం ఈ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మీద ప్రభావం చూపించే అంశాలు ఉంటాయండి. ఎందుకంటే ఎకానమీ వీక్ అయితే ఆటోమేటిక్గా ఎఫ్ఎంసీజీ సెక్టార్ పరంగా కూడా బాగా వీక్ అవుతుంది. డైరెక్ట్గా రిలేటెడ్ ఏవైతే ఉంటాయో లైక్ ఆటోమొబైల్ కానివ్వండి, తర్వాత ఎఫ్ఎంసీజీ కానివ్వండి, ఈ 2 సెక్టర్లు బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి మాన్సూన్ కానీ బాగా లేకపోతే. కాబట్టి దాని తగ్గట్టుగా ఈ స్టాక్స్ కొంచెం షార్ట్ టర్మ్ పడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ట్రేడర్స్ ఇప్పటికిప్పుడే మనకి ఈ స్టాక్స్లో పొజిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బ్రిటానియాని కొంతకాలం వెయిట్ చేయమని చెప్తానండి. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శిల్ప. హలో 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 శిల్ప, అడగండి. టాటా మోటార్స్ ఫ్యూచర్స్ సెల్ చేసామండి వాళ్ళ ఇంటికి. ఏ ప్రైస్లో సెల్ చేశారు? హలో, ఏ ప్రైస్లో సెల్ చేశారు? 205 అండి. ఓకే 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 అండి. ప్రస్తుతం కూడా అంటే ఫ్యూచర్లో చేశారా? ఇంట్రాడేకి ఫ్యూచర్స్లో చేశారు. ఒకటండి, ఆల్రెడీ స్టాక్ పైనుంచి మనకి పడుతూ ఉంటే మీరు అంటే హయ్యర్ లెవెల్స్లో కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా సెల్ చేశారండి. ఏదైనప్పటికి కూడా మీరు ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. స్టాక్ అయితే ఈరోజు డే పరంగా వీక్ ఉంది. బట్ 205 నుంచి మరింత కిందకి వెళ్తుందా అనేది చెప్పడం కష్టం. బట్ ఇప్పుడు ఇంట్రాడే పరంగా స్టాక్ అయితే వీక్గానే ఉంది. వన్స్ అంటే పెద్దగా పడదండి. ఒకటి గమనించాలి, ఓవరాల్గా ఇది బై అండ్ డిప్ స్టాకు. బట్ ఈ రోజుకి మాత్రం వీక్గా ఉంది. రూపాయిన్నర ప్రాఫిట్ వస్తే మీరు తీసేసుకోండి, అంతకు మించి చెప్పాల్సింది ఏం లేదండి. ఓకే శశికర్, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం లాస్ట్ కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాము ఆటో స్పేస్లోని హీరో మోటోకార్ప్ గురించి మనం ఫ్రీక్వెంట్గా డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం కూడా. ఇది టెక్నికలీ బాగా డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. లాస్ట్ కొద్ది రోజులుగా కూడా చూసుకున్నట్టయితే ఈ డౌన్ ట్రెండ్ అనేది కొనసాగిస్తూ వస్తుంది అని కూడా అనుకోవచ్చు. అండ్ బట్ నిన్న ఒక చిన్నపాటి అప్మూవ్ అనేది వచ్చినప్పటికీ కూడా అది సస్టైన్ చేసుకోలేక ఎగైన్ మళ్ళీ కొంత డౌన్ సైడ్లోకి మూవ్ అవడం చూసాము. ప్రస్తుతం ఇది కరెక్షన్లో కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఈ లెవెల్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఇది ఇంకా మరికొంత ఫర్దర్గా కూడా చూసుకున్నట్టయితే ఇది మరింత డౌన్ సైడ్లోకి వచ్చే అవకాశం ఉందంటారు. చూడండి, హీరో మోటార్ కార్పొరేషన్ విషయానికి వస్తే కొంచెం అప్ ట్రెండ్లోకి డౌన్ ట్రెండ్ నుంచి కొంచెం అప్ ట్రెండ్కి వచ్చిందని చెప్పొచ్చు అండి. ఇది బై అండ్ డిప్స్గా చెప్తాను. అంటే పెద్దగా పడకపోవచ్చు, అట్ ద సేమ్ టైం ఒక పెద్దగా పెరుగుతుందని కూడా అన్నాను. 28+ లెవెల్స్ని మళ్ళీ ఇది టెస్ట్ చేసే అవకాశం కనపడుతుందండి. కాబట్టి షార్ట్ టర్మ్ వీతో దీన్ని బై అండ్ డిప్స్ అని చెప్తానండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శ్యామ్. హలో హలో శ్యామ్, అడగండి. సారీ శ్యామ్, చెప్పండి. హలో, మాట్లాడండి అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, నమస్తే అండి. సంగీ ఇండస్ట్రీస్ 114 అండి. ఓకే, షార్ట్ టర్మ్ కి తీసుకున్నారా లాంగ్ టర్మ్ కా? షార్ట్ టర్మ్ ఏతో తీసుకున్నారా లాంగ్ టర్మ్ కా? షార్ట్ టర్మ్. ఓకే, చూడండి, ఇది అంటే లాస్ట్ ఒక 1 year కంటే చూసుకుంటే 120 ఆ లెవెల్లో ఉండేదండి. అక్కడ నుంచి కరెక్ట్ అయ్యి 50% ఈ స్టాక్లో మనకి కరెక్షన్ చూసాము. ప్రస్తుతానికి మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా యావరేజ్ చేసుకోండి. ఈ యాక్చువల్గా బిల్డింగ్ మెటీరియల్ కంపెనీస్ అన్నీ కూడా ఒక టైంలో బాగా పెరిగాయి. అయితే సంఘీ ఇండస్ట్రీస్ మిగతా వాటిలాగా పెరగలేదు. లైక్ అశోక అదర్ బిల్డింగ్ కంపెనీస్, విశాఖ ఇండస్ట్రీస్ లాంటివి బాగా మల్టీ బ్యాగర్ అయిన స్టాక్స్ లిస్టు ఈ బిల్డింగ్ మెటీరియల్ కంపెనీస్లో మనకి ఒక 1.5 year ర్యాలీ వచ్చింది. సంఘీ ఇండస్ట్రీస్ కొంచెం పెరిగింది తప్ప పెద్ద పార్టిసిపేషన్ లేదు. ఫండమెంటల్ పరంగా ఓకేనండి, ఓకే కైండ్ ఆఫ్ స్టాక్. మీరు ప్రస్తుతానికి మీరు ఒక లాంగ్ టర్మ్ 2 ఏళ్ళు ఉద్దేశం ఉంటే యావరేజ్కి ప్రయత్నం చేయండి. బట్ ఇమీడియట్ ట్రెండ్ అయితే మాత్రం పెద్దగా ఈ స్టాక్లో పెద్ద మూవ్ అనేది ఉంటుంది అయితే అనుకోండి. నాగేశ్వరరావు కాలర్ ఉన్నారు. హలో, యా హలో
చెప్పండి నాగేష్ గారు. మేడం, టాటా స్టీల్ ఫీచర్స్ ఈ లెవెల్లో సెల్ చేయొచ్చేమో చెప్పాలండి శేషు గారు. ఓకే, అంటే దేనికి ఇంట్రాడేకా అండి? టాటా స్టీల్ ఇంట్రాడేకి అడుగుతున్నారా, దేని పరంగా అడుగుతున్నారు? ఓకే, ఇంట్రాడేకి ఇప్పుడు డే హైలోకి వచ్చిందండి. డే హైలో వచ్చినప్పుడు మీరు సేల్ చేయడం అనేది డిప్స్ వస్తాయండి మధ్య మధ్యలో. అంటే 542 ప్రస్తుతానికి ఉంది. హై చూసుకుంటే 543, 546 ఆ లెవెల్లో మళ్ళీ నుంచి ఒక 3-4 రూపాయలు డిప్ వస్తుంది. అట్లా అటువంటి డిప్స్ వస్తాయి తప్ప, బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే ఇంట్రాడే మాత్రం అప్ ట్రెండ్లోనే ఉంది.